రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ వాహనాల షెడ్డులో నిలిపిన ఇండికా కారులో అకస్మాత్తుగా బ్యాటరీ పేలి షెడ్డు దగ్ధమైంది. షాద్నగర్ పట్టణంలోని హైదరాబాద్ ఓల్డ్ జాతీయ రహదారి రోడ్డులో ఉన్న ధానా గ్యారేజ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ధానా గ్యారేజ్లో నిలిపి ఉన్న ఓ ఇండికా బ్యాటరీ పేలింది. పక్కనే ఉన్న వాహనాలకు ఈ మంటలు అంటుకోవడంతో 6 వాహనాలు కాలిపోయాయి. ఒక 18 మోడల్ షిఫ్ట్ డిజైర్ వాహనం కాలి బూడిదయ్యింది. అదేవిధంగా ఆల్టో, జీతో గూడ్స్ వెహికల్, ఇండికా, 2 హుండాయ్ ఎక్సెంట్ కార్లు మంటలకు ధ్వంసమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. బుచ్చిగూడకు చెందిన ధనా గ్యారేజ్ యాజమాని గణేష్ ఎప్పటిలాగే రాత్రి పనులు చేసుకుని గ్యారేజ్కు తాళం వేసి వెళ్ళిపోయారు. అయితే ఇండికా కారులో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా బ్యాటరీ పేలిందని, ఆ మంటలు ఇతర వాహనాలకు అంటుకొని ఇలా జరిగిందని చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి హుటాహుటిన చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే 6 వాహనాలు దగ్ధమయ్యాయి.